ఒక వాక్య భాగాన్ని మనము చదువుకొని మన జీవితాన్ని సరిచేసుకుందాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 22వ వచనం చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. మీ బంధకములు మరీ బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండకుడి. చాలు. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో పరిహాసకులై ఉండకుడి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిహాసం అంటే ఏంటి? పరిహాసము లేదా అపహాస్యము లేదా ఎగతాళి, హేళన చేయుట పరిహాసానికి పర్యాయ పదాలు. ఎవరిని కూడా నీవు ఎగతాళి చేయకు, హేళన చేయకు, పరిహాస్యము చేయకు లేదా అపహాస్యము చేయకు అంటున్నాడు దేవుడు. అంటే ఇది కూడా పాపమేనా అంటే పాపమే. ఎంత పాపం అంట? దీనికి వచ్చే నష్టం ఏంటంటే బంధకాలు లేకపోతే బంధకాలు వస్తాయి. బంధకాలు అంటే ఏంటి? సమస్యలు. బంధకాలు అనే సమస్యలు ఏర్పడతాయి. అవి ఏమవుతాయంట? మరి ఇంకా ఎక్కువ అవుతాయంట. ఇప్పుడు ఒక వ్యక్తి సమస్యలో ఉన్నాడు, సమస్యల నుండి విడుదల పొందలేకపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఎదుటి వారిని అపహాస్యం చేస్తూ ఉంటాడో, ఎగతాళి హేళన చేసి నవ్వుకుంటూ ఉంటాడో, అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఈ బంధకాలంట ఏమవుతాయంట? గట్టిపడతాయి, ఇంకా ఎక్కువ అవుతాయి. అందుకని ఎవరిని కూడా ఎగతాళి హేళన చేయకూడదు. పాపము అనగానే అలా రెండు చేస్తేనే పాపం అని అనుకుంటున్నారు. అదే కాదు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. ప్రతి ఆదివారం మందిరానికి రాకపోవటమే పాపం. బైబిల్ చదవకపోవటమే పాపం. ప్రార్థన చేయకపోవటమే పాపం. మందిరానికి కానుక ఇవ్వకపోవటమే పాపం. దశంభాగం ఇవ్వకపోవటమే పాపం. ప్రభు రక్త మాంసాల్లో పాలు పంపులు పొందకపోవటమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. ఏంటి మరణం? శరీరానికి మరణం అందరికీ సహజం. రెండవ మరణం ఏంటది? అగ్నిగుండం. అగ్నిగుండం. మరి రెండవ మరణం తప్పించుకోవాలంటే పాపం నుంచి మనం విడుదల పొందాలి. చెడుగా చూడటమే పాపం. చెడు మాట్లాడటమే పాపం. చెడును వినటమే పాపం. దేవునికి ఇష్టం లేని వాటిని చూడటమే పాపం. దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడటమే పాపం. దేవునికి ఇష్టం లేని ఆలోచన చేయటమే పాపం. దేవునికి ఇష్టం లేని వాటిని తినటమే పాపం. దేవునికి ఇష్టం లేని బట్టలు కట్టుకోవటమే పాపం. అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు చూడటం పాపం. సీరియల్ చూడటం కూడా పాపమే. పాపము అనగానే ఆ రెండే అనుకుంటున్నావు. ఎదుటి వ్యక్తిని ఎగతాళి హేళన చేసి నవ్వుకోవటమే పాపం. ఒక వ్యక్తి చినిగిపోయిన బట్టలు వేసుకొని కనిపించాడా, అతను ఎగతాళి చేసి నవ్వుకుంటే అది పాపం. దరిద్రులను అపహాస్యము చేయవాడు, నిందించువాడు ఏం చేస్తున్నాడంట? సృష్టికర్తను నిందించుచున్నాడు, ఎక్కిరించుచున్నాడు అని అర్థం. ఎక్కిరించుట, ఎగతాళి చేయుట, పరిహాస్యం చేయుట, అపహాస్యం చేయుట, హేళన చేయుట, ఇవన్నీ ఒకే కోవకు వస్తాయి. కనుక ఇది కూడా పాపమే. అయితే మనం బైబిల్లోకి వెళ్ళి గమనించినట్లయితే ఇలా పాపము చేస్తే వచ్చే నష్టం ఏంటి?
ఎవరెవరు ఇలా పాపం చేసి ఇబ్బందులు పడ్డారు కొంచెం తెలుసుకుంటే మనకు కూడా కొంచెం జాగ్రత్త పడతాం. చదవండి న్యాయాధిపతుల పుస్తకము 16:25. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదము రండని సంసోనును బందీగృహము నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువబెట్టి పరిహాసము చేయగా. చాలు. సంసోనును పట్టుకున్నారు, బందీగృహములో బంధించారు, కళ్ళు పీగేశారు, కళ్ళు కనిపించట్లేదు. వాళ్ళందరూ దాగోను గుడిలో కూర్చుని ఉన్నారు. 3,000 మంది చేరారు పండుగ చేసుకోవడానికి. వాళ్ళలో ఉన్నటువంటి సర్దార్లు అంటారు, రే ఈ సందర్భంలో ఆ బందీ గృహంలో ఉన్న సంసోను బయటికి తీస్తారండి, కథ సరదా ఆయన ఎగతాళి చేసి నవ్వుకుందాం అని సంసోను తీసుకొచ్చారు. ఆ స్తంభాల మధ్యలో కట్టేసి జోగులేసి నవ్వుకుంటున్నారు. ఎవరి గురించి మాట్లాడండి? ఎవరు సంసోను? అభిషేకించబడినటువంటి ఒక సేవకుడు. ఇతనిని అన్యులు లోకస్తులైనటువంటి వారు వాళ్ళ గుడిలో బంధించి ఇంచుమించుకు 3,000 మంది ఉన్నారు అక్కడ. పక్కపక్కలో ఇకలు తెగ నవ్వుకుంటున్నారు. అప్పుడు సంసోను అంటాడు, మీరు నవ్వుకున్నారు నాయనా, ఈ గుడికి మెయిన్ పిల్లర్స్ ఉంటాయి కదా, ఆ పిల్లర్స్ మధ్యలో నన్ను కట్టేయండి నాయనా అన్నాడు. పిల్లర్స్ మధ్యలో తీసుకుని కట్టేశారు. సంసోను ప్రార్థన చేసుకున్నాడు, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒకప్పుడు నాకు ఇచ్చేవే అభిషేకం బలం, ఆ బలాన్ని మరలా నాకు ఒక్కసారి. నేను చనిపోతాను, నాతో పాటు ఉన్నవాళ్ళు వీళ్ళు ఎవడు బతకూడు అని సంసోను అడిగాడు. దేవుడు కూడా అంగీకరించాడు. పూర్వ బలాన్ని మరలా సంసోనుకి ఇచ్చాడు. ఆ 2 పిల్లర్స్ మధ్యలో కట్టేసరే గొలుసులతో బలముగా లాగితే 2 పిల్లర్స్ పడిపోయినాయి. ఒక్కసారిగా ఆ గుడి మొత్తం కూలిపోయింది. ఒక్కడ బ్రతకల. ఆ లోపల ఉన్నటువంటి అభిషేకించబడిన సంసోన్ని అపహాస్యము చేసినటువంటి 3,000 మందిలో ఒక్కడు కూడా మాట్లాడండి బ్రతకలా. అదేనా? అపహాస్యము చేస్తే దేవునికి ఎంత కోపం వచ్చిందో చూడండి. ఒక అభిషేకించబడినటువంటి వ్యక్తి, సేవకుడు కానీ విశ్వాసి కానీ, ఆ వ్యక్తి గురించి మాట్లాడితే దేవుడు తట్టుకోలేడు. సౌలు రాజు ఒకప్పుడు అభిషేకం పొందుకున్న వాడే, ప్రవచించిన వాడే. సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అనుకున్నారు, ప్రవచించాడు. అలాంటి ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పోగొట్టుకున్నా అతను దొరికితే చంపడానికి దావీదు భయపడ్డాడు. ఇతను ఒకప్పుడు ఆత్మలు ఆనందించిన వాడు కదా, ఇప్పుడైతే ఆత్మను పోగొట్టుకున్నాడు. కానీ ఒకప్పుడు ఇతను ఆత్మలు ఆనందించినవాడు, ఆత్మను పొందినవాడు. అమ్మో ఇతను జోలికి వెళ్ళకూడదని సౌలు దొరికిన సౌలు రాజును దావీదు చంపలా. అంత మంచి గుణము కలిగిన వాడు కూడా అంత గొప్పడయ్యాడు. ఎప్పుడు కూడా సౌలు రాజు గురించి ఎగతాళి హేళన చేసి దావీదు మాట్లాడలా, అపహాస్యం చేసి మాట్లాడలేదు. అభిషేకించబడిన వాడని, అతను అభిషేకించబడిన వాడు. అతని గురించి ఎగతాళి హేళన చేసి మాట్లాడకూడదు చాటున. మనకి ఇంకా బంధకాలు పెరుగుతాయి, సమస్యలు పెరుగుతాయి, మరణం వస్తుంది అని గుర్తుపట్టిన దావీదు జాగ్రత్త పడ్డాడు. తన జీవితకాలంలో ఏ రోజు సౌలుని ఎగతాళి హేళన చేసి మాట్లాడలా. సౌలు కన్నీళ్ళు పెట్టించాడు, సౌలు దుఃఖపరిచాడు దావీదుని. సౌలు వెంటపడ్డాడు దావీదుని చంపాలని, సూటిగా చూసి ఈట విసిరాడు చంపాలని, తరివేశాడు దావీదుని. సౌలు అన్ని చేసినా దేవుడే చూసుకుంటాడు. అతను అభిషేకించబడిన వాడు, అతను కీడు చేస్తున్నాడు, దేవుడే న్యాయం తీరుస్తాడు. అతనికి నాకు దేవుడు చూసుకుంటాడు, అంతే, నేనేం చేయకూడదు అని దావీదు పారిపోయాడే కానీ సౌలుకి ఏం కీడు చేయలేదు. జరిగిందేంటి? నిజంగా దేవుడు న్యాయం తీర్చాడు ఇద్దరికి. సౌలుని శత్రువులకు అప్పగించేశాడు.
సౌలు కుమారులు ఒక్కరోజే యుద్ధంలో చనిపోయారు. అదే సింహాసనం దావీదుని ఎక్కించాడు. చూస్తే దేవుడు న్యాయం తీర్చాడు. దేవుడు ఒకరోజు న్యాయం తీరుస్తాడు. దేవుడు ఎవరు? ఆగరు పేరు పెట్టింది ఆయనకి. ఏమని? చూచుచున్న దేవుడు ఆయన. నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, మన ప్రవర్తన, మన మాటలన్నీ చూస్తూనే ఉన్నాడు ఆయన. ఆయన చూడట్లేదు అనుకోగాక, చూస్తున్నాడు, మాటలు వింటున్నాడు. నువ్వు 4 గోడల మధ్యలో సీక్రెట్గా మాట్లాడినా వింటున్నాడు ఆయన. నీ మాటలు వినపడుతున్నాయి, చూస్తున్నాడు ఆయన. నువ్వు చేసే ఎగతాళి, హేళన, అపహాస్యము, పరిహాస్యము, ఎక్కిరింపులు అన్నీ చూస్తున్నాడు. ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఒక అభిషేకించబడినటువంటి వ్యక్తి గురించా? లేదా మనసు మార్చుకొని బాప్తిసం తీసుకొని దేవుని కొరకు భక్తిగా బ్రతుకుతున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నావా? ఆ వ్యక్తి దేని చేత కడగబడింది? యేసు రక్తము చేత. తన మీద ఏమున్నది? యేసు రక్తం ఉన్నది. అతను బాప్తిసం తీసుకున్నాడంటే యేసు రక్తము చేత కడగబడ్డాడు. యేసు రక్తం ఉన్నది. సాతానికే భయం తను ముట్టుకోవాలంటే. అమ్మో, అతను బాప్తిసం తీసుకున్నవాడని. భయము లేకుండా మాట్లాడి, భయము లేకుండా ప్రవర్తించారు. ఒక్కడిని నిలబెట్టి అభిషేకించబడినవాడు, రక్షించబడినవాడు, రక్షణ పొందినవాడు ఒక్కడిని అక్కడ నిలబెట్టి 3000 మంది పక్కపక్కలు ఇకైకలు, ఈయన మనల్ని ఏం చేస్తాడు రా అని ఎంతోసేపు ఉండలా ఆ నవ్వులు, ఇకైకలు, పక్కపక్కలు. ఒకేసారి దేవుడు కూల్చేశాడు, మొత్తం చచ్చిపోయారు. రక్షించబడినటువంటి ఒక వ్యక్తి గురించి ఇప్పుడు ఎగతాళి, హేళన చేసి, దూషించి, ద్వేషించి మాట్లాడకు. దేవుడున్నాడు, అది నీకు రివర్స్ అయితే జాగ్రత్త. ఇలా చేస్తున్నావు, సమస్యలు పెంచుకుంటున్నావు నువ్వు, జాగ్రత్త. అభిషేకించబడిన, అసలు మనసు మార్చుకున్న వ్యక్తి అంటేనే దేవుడికి ఇష్టం. బాప్తిసం పొందిన వ్యక్తి అంటే ఇంకా ఇష్టం. అసలు పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి అంటే దేవుడికి ఎవరంటే వీళ్ళు కుమారులా? ప్రియమైన కుమారులు. బాప్తిసం తీసుకున్నప్పుడు కాదు, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు యేసయ్య గురించి తండ్రి ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ప్రియ కుమారులు, ప్రియ కుమార్తెలు. ఆయన ఇష్టమైనటువంటి కుమార్తె గురించి, కుమారుడు గురించి నువ్వు ఎగతాళి, హేళన చేసి, దూషించి, ద్వేషించి మాట్లాడుతుంటే ఊరుకుంటాడు అనుకుంటున్నావా? తాట ఒలుస్తాడు ఆయన, తాట తీస్తాడు ఆయన. సమస్యలు ఇంక ఎక్కువ అవుతాయి, జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో మరణము కూడా ఎదురవ్వచ్చు. అందుకని బహు జాగ్రత్తగా ఉండాలి. యెషయా గ్రంథం 29:20 చూడు, అక్కడ ఏమంటాడు? బలాత్కారులు లేకపోవుదురు, పరిహాసకులు నశించెదరు. అదుగో, పరిహాస్యం చేసేవాళ్ళు ఏమవుతారంట? నశించిపోతారంట, చనిపోతారు. ఆత్మీయంగా చనిపోతారు, శారీరకంగా కూడా చనిపోతారు, మానసికంగా కూడా చనిపోతారు. చివరికి అగ్నిగుండంలో అగ్నికి ఆహుతైపోతారు. జాగ్రత్త, పరిహాస్యం చేయకూడదు. ఈ మాటలు వింటూ ఉండగా ఒక డౌట్ రావచ్చు, వాళ్ళంటే ఫిలిష్తీయులు అన్యులు కాబట్టి దేవుడు కోపం వచ్చి ఆ పని చేసేళ్ళే. మనం అందరం మనసు మార్చుకొని బాప్తిసం తీసుకున్న వాళ్ళము, పరిచర్య చేస్తున్న వాళ్ళము, పరిశుద్ధాత్మను కూడా పొందుకొని అప్పుడప్పుడు స్తోత్రం అని భాషలో మాట్లాడుతున్నాం. చెంపల బాలు పడుతున్న జనాలకి అభిషేకం వచ్చింది అన్నట్టుగా నటిస్తూ గిరగలా తిరుగుతున్నాం, కింద బడ్డొల్లాడుతున్నాం కదా. మనం బాప్తిసం తీసుకున్న వాళ్ళం కదా, దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడు? మనం కూడా పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళం కదా, దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడు అని అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ గురించి కూడా చెబుతున్నాడు చూడు దేవుడు. చదవండి, ఆ మాటలు చూపిస్తా మీకు. యోధా పుస్తకము 1:17. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను, ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలగజేయుచున్నారు. దేవునికి స్తోత్ర. చెప్పలందరూ గట్టిగా హల్లెలూయా. చాలా జాగ్రత్త, నా వైపు చూస్తున్న ఆ మాటలు గమనించు. ఇప్పుడు ఈ పరిహాస్యము చేసేటువంటి వారు, అపహాస్యము చేసేటువంటి వారు ఎలాంటి నష్టాన్ని అనుభవిస్తారో దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఈ అంత్య దినాలలో, అంటే ఇప్పుడే, ఇవే అంత్య దినాలు, దేవుడు త్వరగా రానై ఉన్నాడు. అంత్య దినాలలో ఎలా ఉంటారంట?
వారు మనసును మార్చుకొని ఉండొచ్చు, బాప్తీసం తీసుకొని ఉండొచ్చు. దురాశ, చెడ్డ ఆశ, చెడ్డ ఆశను కలిగి ఉండటం అనేది అది భక్తిహీనత. నువ్వు మనసు మార్చుకొని ఉండొచ్చు, బాప్తీసం తీసుకొని ఉండొచ్చు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా పొందుకొని ఉండొచ్చు, బాగా పరిచర్య చేస్తూ ఉండొచ్చు, నమ్మకంగా ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ ఉండొచ్చు. ఎన్ని చేసినా దురాశ అనేది ఉండకూడదంట. చెడ్డ ఆశ, దురాశ ఏం చేస్తుందంట? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుందంట. దురాశ చివరికి మరణాన్ని కంటుంది, అనగా అగ్నిగుండాన్ని తీసుకెళ్తుంది. దురాశ, దురాశ కలిగి ఉండటము కూడా భక్తిహీనత. చెడ్డ ఆశ ఉండకూడదు. బాగా డబ్బు సంపాదించాలి అనే ఆశ ఉండటం కూడా తప్పే. దేవుడి చిత్తమైతే దేవుడే నీకు ఇస్తాడు. అబ్రహాము చాలా గొప్పోడు, దావీదు చాలా గొప్పోడు, యోబు చాలా గొప్పోడు, వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. యోసేపు చాలా గొప్పోడు. దేవుడి చిత్తమైతే దేవుడు ఇస్తాడు. కావాలని చెడ్డ పద్ధతుల్లోకి వెళ్ళి చెడ్డ పనులు చేసి ఏదో బాగా డబ్బు సంపాదించాలని విచ్చలవిడిగా తిరిగి వాక్యాన్ని ప్రక్కన పెట్టి, బైబిల్ ప్రక్కన పెట్టి, దేవుణ్ణి ప్రక్కన పెట్టి, మందిరాన్ని ప్రక్కన పెట్టి, ఇక డబ్బు 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 24 గంటలు ఇంక అదే. అలాంటి దురాశతో దేవునికి ఇష్టమైన చెడుని ఆశించి ఆ చెడుని సంపాదించుకోవాలని, దాన్ని నెరవేర్చుకోవాలని పరిగెత్తడం కూడా అది భక్తిహీనత. ఇలాంటి భక్తిహీనత అనే దురాశను కలిగినటువంటి వారు ఎవరంట? వీళ్ళు ఆత్మ సంబంధులా కాదు. ఎవరంట? ప్రకృతి సంబంధులు. వీరిని లోకస్తులు అంటారు. వీళ్ళు సంఘంలో ఉంటారు, బయట కూడా ఉంటారు, పూర్తిగా లోకస్తులేం కాదు. వీళ్ళు ఆత్మ లేని వాళ్ళు అంటున్నాడు. ఆత్మ ఉన్నవాళ్ళు అయితే దురాశను ఉంచుకోరు. నిజముగా ఆత్మను పొందుకొని ఆత్మలో ఆనందిస్తూ ఆత్మను కాపాడుకుంటూ ఆత్మచేత నడిపించబడే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? దురాశ ఉండదు. దురాశ అంటే చెడ్డ ఆశ. మంచి ఆశలే ఉంటాయి. దురాశ అనేది సాతానికి సంబంధించింది, మంచి ఆశ అనేది దేవునికి సంబంధించింది. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ ఉండాలి. ఆశ లేని వాడిని యెహోవా కూడా ఆశీర్వదించడు. ఆశ ఉండాలి. దురాశ ఉండకూడదు, మంచి ఆశ ఉండాలి. అంటే దేవునికి ఇష్టమైన వాటిని కోరుకోవటము దురాశ, దేవునికి ఇష్టమైన వాటిని కోరుకోవటం మంచి ఆశ. నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆత్మలో బాగా ఆనందించాలి, నేను మంచి ప్రార్థనాపరురాలను కావాలి, నేను మంచి సాక్ష్యము కలిగి బ్రతకాలి, మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి, నేను భక్తులు బాగా ఎదగాలి, రోషముగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, అనేకులు దేవుని వద్దకు నడిపించే వ్యక్తిగా నేను ఉండాలి, అనేక మందికి మాదిరికరమైన జీవితం చేసే వ్యక్తిగా నేను ఉండాలి, అనేకులు దేవుని వద్దకు నడిపించే సాధనంగా నేను ఉండాలి. దేవుడు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడురాలు అనిపించుకోవాలి. ఇలాంటి ఆశలు కలిగి ఉండటము ఇది మంచి ఆశ. అలా కాకుండా ఈ లోకములు ఏదో బాగా ఆస్తులు గడించాలని, బాగా డబ్బు సంపాదించాలి, బాగా బంగారం సంపాదించాలని, బాగా ఆస్తులు కూడబెట్టుకోవాలని, ఈ లోకములు ఇంకా ఏదో విచ్చలవిడిగా బ్రతకాలని, ఇంకేదో సాధించాలని, ఇది దురాశ, ఇది పాపము, ఇది భక్తిహీనత. వీళ్ళు ప్రకృతి సంబంధులు అని మాట్లాడుతూ వీళ్ళ గురించి అంటాడు, భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందిరని. అదుగో పరిహాసకులు ఉందురని ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. భేదములను కలుగజేస్తున్నారు. చాలు. అది పరిహాసకులు వీళ్ళు, ప్రకృతి సంబంధులు, భక్తి లేనోళ్ళు, దురాశను కలిగి ఉంటారు. పరిహాసకులు ఉన్నారు, వీళ్ళు ఆత్మ లేని వాళ్ళు. వీళ్ళతో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. పరిశుద్ధాత్మ పొందుకున్నా పోగొట్టుకుంటారు. వీళ్ళతో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. వీళ్ళు భక్తిహీనులు అంటున్నాడు. దురాశను కలిగి ఉంటారు. ఇంకోటి ఏం చేస్తారంటే పరిహాసకులు భేదములను కలుగు చేస్తారు. భేదం అంటే ఏంటి? ఒక ఆయన చెప్పాడంట ఒక ఆయనకి, ఏంటో తెలుసా? జాన్ పీటర్ అన్న కొత్త వాళ్ళని ప్రేమిస్తున్నాడు, పాత వాళ్ళని ప్రేమించట్లేదని.
భేదాలు పెట్టకూడదు. అన్న వాళ్ళని ప్రేమిస్తున్నాడు, మనం ప్రేమించడు, పలానా కులస్తులను ప్రేమిస్తున్నాడు. అసలు కులమే బైబిల్లో లేదు. కులం అనేది మనుషులు కల్పించిన పద్ధతి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములని వాటిని పాటిస్తూ వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు వేషధారులారా. వేసిని క్షమిస్తా పశ్చాత్తాపడితే వేషధారణకి క్షమాపణ లేదు. వేషధారణ అంటే ఏంటి తెలుసా? కులము నీ మనసులో పెట్టుకొని మన ఒకటే కులం, వాళ్ళు పలానా కులం అని నువ్వు కుల భేదాలు లేపుతున్నావు అంటే నువ్వు వేషధారివి, నీకు పరలోక రాజ్యం లేదు. నువ్వు సేవకుడవైన సేవకురాలవైన విశ్వాసమని గుర్తుపెట్టుకో. ఇది భేదాభిప్రాయం. వాళ్ళ ఆ కులం, మనం ఈ కులం, మన కులస్తులతో మనం కలిసి ఉందాం. నేను అందరితో ప్రేమగా ఉంటాను, అందరినీ సమానంగా చూస్తాను, అందరింటికి వెళ్తాను, అందరు పెట్టింది తింటాను, అందరిచ్చిన కాను తీసుకుంటాను. ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ నా మైండ్లో లేదు, ఉండదు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే సేవకుడు నేను. ఆయన మనసే నాకు ఉండిద్ది. సాతాను ఇలాంటి భేదాభిప్రాయాలు కలుగు చేస్తూ ఉంటాడు. నా మీద లేనిపోయిన సాడీలు చెప్పి అబద్ధాలు చెప్పి నాకు దూరం చేస్తున్నావు నీవు సంఘాన్ని అంటే గుర్తుపెట్టుకో, నీవు భేదాభిప్రాయాన్ని కలుగు చేస్తున్నావు. ఇలాంటి వాళ్ళు ఎవరన్నా కనిపించారా సంఘంలో? నీకు దూరం చేస్తున్నారా? నాకు వీళ్ళు భేదాభిప్రాయం కలుగు చేస్తున్నారు, వీళ్ళే పరిహాసకులు, వీళ్ళే భక్తి లేనోళ్ళు, వీళ్ళే దురాశపరులు, వీళ్ళకు పరలోక రాజ్యం లేదు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. అలా భేదాభిప్రాయాలు కలుగు చేయకూడదు. వాళ్ళ ఆ కులం, మన ఈ కులం, వాళ్ళు ఉన్నోళ్ళు మనం లేనోళ్ళం, వాళ్ళని ప్రేమిస్తున్నాం మనం ప్రేమించట్లేదు. ఏంటి దరిద్రం? నాకు అందరూ సమానమే. భేదాభిప్రాయాలు కలుగు చేసే వాళ్ళతో ఉండకూడదు. అదే పరిహాస్యము. వాళ్ళని పరిహాసకులు అంటారు. వీళ్ళకి సమస్యలు ఇంక ఎక్కువ అవుతానే ఉంటాయి. ఈరోజు బాగున్నట్టు కనపడినా దేవుని వాక్యం నిరర్థకం కాదు, నేను చెప్పడం కాదు, దేవుడు చెప్పాడు. భూమి ఆకాశం గతించినా నా మాటలు ఏమాత్రమో గతించవు. ఎవరితో నీకు స్నేహం? మందిరానికి వస్తున్నా, మందిరానికి వచ్చే వాళ్ళందరూ భక్తి గలవారు కాదు. భక్తి గలవారితోనే స్నేహం చేయాలి, భక్తి లేనివాడితో నువ్వు స్నేహం చేయకూడదు. వాళ్ళ మీద దేయాలు నీకు పడితే జీవితం నాశనం అయిపోద్ది. భక్తి గలవారితో స్నేహం చేస్తే వాళ్ళ భక్తి నీకు వచ్చిద్ది. భక్తి లేనితో తిరిగితే వాళ్ళ ఆ భక్తిహీనత నీకు అంటుకున్నది, జీవిత పతనం అయింది. దేవునికి స్తోత్ర. పరిహాసము చేయకూడదు. సమస్యలు ఇంక ఎక్కువ అవుతాయి, వాళ్ళు నశించిపోతారు అంటున్నాడు. పరిహాసకులు ఎలా ఉంటారు అంటే దురాశ కలిగి ఉంటారంట. పరిహాసకులు ఎలా ఉంటారంటే భక్తిహీనతను కలిగి ఉంటారు. పరిహాసకులు ఎలా ఉంటారంటే భేదములు కలుగు చేస్తూ ఉంటారంట. మనందరం ఒక కులం కాబట్టి కలిసిమెలిసి ఉందాంలే, వాళ్ళు పలానా కులం, వాళ్ళతో మనకెందుకు, వద్దులే, దూరంగా ఉందాం. అలాగే ఇంకొక మాట చూడు, దినవృత్తాంతాల 2వ గ్రంథము 36వ అధ్యాయం 15వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవా, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. దూతల ద్వారా అంటే సేవకుల ద్వారా వర్తమానం పంపిస్తూ వచ్చాడంటే దేవుడు. ఆ పంపిస్తే ఏం జరిగిందంటే ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను, ఆయన పెందలకడనే లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, దేవుని దూతలను అనగా సేవకులను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. యెహోవా కోపము ఎవరి మీదకి వచ్చెను? ఆయన జనుల మీదకి వచ్చెను. ఎవరిళ్ళు? ఇందాక చెప్పిన వాళ్ళం లోకస్తుల మీద కంటే వచ్చింది దేవుడి శిక్ష అనుకుందాం. ఇప్పుడు ఎవరు వీళ్ళు? ఆయన జనులు అంటే ఎవరు? ఇజ్రాయేలీలు. మనసు మార్చుకొని బాప్తిసం తీసుకున్న వాళ్ళే దీని అర్థం. అది మనసు మార్చుకొని బాప్తిసం తీసుకున్న వాడు విడిచిపెట్టాడంట పరిహాస్యమ చేస్తే. దేవుని బిడ్డలే వీళ్ళు, వీళ్ళ మీదకి దేవుని కోపం వచ్చిందంట. ఎంత కోపం వచ్చిందంట? నివారింప శక్యము కానీ నివారింపలేనంత, అంటే దేవునికి తట్టుకోలేనంత కోపం వచ్చిందంట. ఎవరు ఎంత ప్రార్థన చేసినా ఇంకా కోపం ఆగదంట. నివారింపలేనంత కోపం వచ్చిందంట దేవునికి. ఎవరి మీద వచ్చింది? మనసు మార్చుకుని బాప్తిసం తీసుకున్న వాళ్ళ మీదే, పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళ మీదే, దేవుని బిడ్డలే. వాళ్ళంటే ఇందాక చెప్పిన వాళ్ళు లోకస్తులు. ఇప్పుడు దేవుడు పంపించిన సేవకులను పరిహాసం చేస్తుంది ఎవరంట? దేవుని బిడ్డలే. దేవుడు పంపించిన సేవకులను పరిహాసం చేసేది ఎవరు? ఇప్పుడు దేవుని బిడ్డలే. మనసు మార్చుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, దేవుని బిడ్డలే. ఎగతాళి చేస్తున్నారంట, హేళన చేస్తున్నారు. ఏమేం చేశారంట? 3 విషయాలు ఉన్నాయి అక్కడ. మళ్ళీ చదువు మాట. ఏమేం చేశారంట?
వారు దేవుని దూతలను అనగా దేవుని చేత పంపబడిన సేవకుడు అని అర్థం. సేవకులను ఎగతాళి చేయుచు, ఒకటి ఎగతాళి చేశారు, అది పరిహాస్యం, ఎగతాళి చేస్తున్నావు. ఒకటి. రెండు, ఆయన వాక్యములను అది సేవకుడు చెప్పిన వాక్యాన్ని తృణీకరిస్తున్నారంట. ఏందని చెప్పిన వాక్యం? ఫలానా ఆయన అయితే భలే చెబుతాడు వాక్యం, ఫలానా ఆమె అయితే భలే చెప్పింది వాక్యం. అసలు ఆమెకు బైబిలే తెలియదు, మీకు తెలియదు ఆ సంగతి. అసలు ఏం తెలియదు. ఎక్కడ ట్రైనింగ్ అయ్యింది, ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు, ఏ పెద్ద పెద్ద సేవకుల దగ్గర నేర్చుకున్నారు నేను వాక్యం తెలియడానికి? ఏదో నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు అని చెప్తే వాక్యం అనుకుంటున్నావు. అది ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు? ఏ పెద్ద సేవకుడి దగ్గర నేర్చుకున్నారు, ట్రైనింగ్ అయ్యారు? వాక్యం అంటే ఏమనుకుంటున్నావు? ఖండించకుండా చెబితే అది వాక్యమే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వాడుకోలేదని అర్థం తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు, హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు. హెచ్చరిక లేకుండా వాక్యం చెబితే అది అసలు వాక్యమే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు లేడని అర్థం అక్కడ. అవన్నీ పై పోతలు, మాయమాటలు. ఇది అసలు వాక్యమేనా? ఏంటయ్యా చెప్పిన వాక్యం? అసలు నాకు అసలు మందిరానికి రాబుద్ది కావట్లేదు అన్న, మందిరం రాబుద్ది కావట్లేదు అక్క. జాగ్రత్త, ఏమనుకుంటున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ప్రేరేపిస్తే అలా మాట్లాడతాను నేను. నువ్వు ఒకటే, నేను ఈరోజు ఏమి నేర్చుకోవాలి, ఏం సరి చేసుకోవాలి, అది నేర్చుకోవాలి. అంతేగాని అలా చెప్పారు వాక్యం, ఎలా చెప్పారు ఇవన్నీ అనే అధికారం నీకు లేదు. వాక్యాన్ని తృణీకరిస్తున్నారు అని అర్థం. ఆయన దూతను పంపాడు, ఎగతాళి హేళన చేశారు. సేవకుడిని పంపిస్తే సేవకుడిని ఎగతాళి హేళన చేశారంట. మరి ఆయనకి నత్తని ఎగతాళి చేశారు, చక్కగా లేడని ఎగతాళి చేశారు, ఎర్రగా లేడని ఎగతాళి చేశారు, అందంగా లేడని ఎగతాళి చేశారు, పొట్టిగా ఉన్నాడని ఎగతాళి చేశారు, పొడుగ్గా ఉన్నాడని ఎగతాళి చేశారు, బట్టతలని ఎగతాళి చేశారు, పాటలు పాడటం రాదని ఎగతాళి చేశారు, వాయిద్యాలు వాయించడం రాదని ఎగతాళి చేశారు, ప్రార్థన చేయడం రాదని ఎగతాళి చేశారు. దేవుడు పంపించిన సేవకులను ఎగతాళి చేశారంట. చేసింది ఎవరు? ఇజ్రాయేలులు, దేవుని బిడ్డలే. రెండోది ఏం చేశారంట? ఆ సేవకులు చెప్పిన వాక్యాన్ని తృణీకరించారంట. ఏంది నేను చెప్పే వాక్యం? అసలు నాకు నచ్చదు, అసలు వాక్యం నాకు మందిరం రాబుద్ది కావట్లేదు అని వాక్యాన్ని తృణీకరించారంట, రెఫ్యూజ్ చేశారంట. మూడోది ఏం చేశారంట? సేవకుడిని హింసించారంట. మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా హింసించారంట. అలా హింసిస్తే అందుకని దేవుడికి ఏమొచ్చిందంట? వీళ్ళు పరిహాసకులు అన్నాడు దేవుడు. ఏం చేశాడంటే దేవుడు? నివారింపకానటువంటి కోపం వచ్చిందంట దేవునికి. అంటే ఇంక ఎవరు ఆపినా ఇంకా ఆగలేదంట, ఆయనకు అంత కోపం వచ్చిందంట. ఏం చేశాడు తెలుసా? శత్రువులకు అప్పగించాడు దేవుడు. ఆ శత్రువు రాజు వచ్చి ఏం చేసి తెలుసా? యవనస్తురాళ్లను, ముసలవాళ్లను, చిన్నపిల్లలను చూడకుండా పరిశుద్ధమైన స్థలంలోనే మెడకాయలు కోసి నరికేసాడు. అంత కోపం రేపారు దేవునికి. దేవుని బిడ్డలే మళ్ళీ వీళ్ళు కూడా. దేవుని బిడ్డల మీదే దేవునికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, నేను పంపించిన సేవకుడిని మీరు ఎగతాళి చేస్తారా? ఆమెకు చదివే రాదు, ఏం భయంకరం చదివింది. జాగ్రత్త, దేవుడు మాట్లాడుతున్నాడు, సరి చేసుకో. వాక్యం వచ్చినప్పుడు ఏం చేశారంట? తిరస్కరించారంట. ఏందని చెప్పేది వాక్యం. హింసించారంటే ఆ సేవకులను పట్టుకుని తిట్టారు, భయంకరంగా కొట్టారు, చిత్తహింసలు పెట్టారు, మాట అనకుండా చాలా ఇబ్బంది పెట్టారంట. నివారింప శక్యము కానీ దేవుడు నివారింపలేనంత వచ్చింది దేవునికి కోపం. శత్రురాజుకు అప్పగించాడు. శత్రురాజులు వచ్చి పట్టుకెళ్ళారు. మొత్తం బడి ఇజ్రాయేల్ని, దేవుని బిడ్డల్ని మొక్కలు నరికేశారంట. అప్పుడు అడుగుతున్నారు, అయ్యా 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 మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని క్షమించయ్యా. శిక్ష ఖరారైన తర్వాత ఇంకెవడు తప్పించలేడు. అందుకనే తర్వాత బబులోను సామ్రాజ్యాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయింది. నెబుకద్నెజర్ రాజుకు అప్పగించాడు. అక్కడ చిత్రహింసలు. ఇజ్రాయెల్కి ఎన్ని బాధలు, ఇలాంటివి ఎన్నో, ఒకటి కాదు. దేవుడు ఎంత జాలిగల దేవుడు, అంత రోషము గల దేవుడు. ఆయన పరిహాస్యము చేయకు. సేవకుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండి. నేను చాలాసార్లు చెప్పి మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నా. ఏంటో తెలుసా? సేవకుడు ద్వారానే దీవెన వస్తుంది, సేవకుడు ద్వారానే శాపం కూడా వస్తుంది. తెలుసా? చాకు తెచ్చుకున్నావు, జాగ్రత్తగా వాడుకుంటేనాము నీకు ఉపయోగపడిద్ది. అది జాగ్రత్తగా వాడుకుంటే కూరగాయలు కట్ చేసుకోవచ్చు, మాంసం కట్ చేయొచ్చు. జాగ్రత్తగా వాడుకుంటే నీకు ఉపయోగపడిద్ది. అలా కాకుండా పెద్ద నరం ఒకటి ఉంది చేతికి, పెద్ద నరం, సాగుతే పెద్ద నరం కోసుకున్నావు అనుకో, ఏమైంది? రక్తమంతా బాధ, దెబ్బ చచ్చిపోతావు, కోమలోకి వెళ్ళిపోయి. లేదా మెడకాయ కోసుకున్నావు కత్తితో, ఏమైంది? చచ్చిపోతావు. కత్తిని జాగ్రత్తగా వాడుకోవాలి.
కత్తి కన్నా భయంకరమైన పొదునైనటువంటి వాడు సేవకుడు. సేవకుడు నీ దగ్గర నువ్వు లోబడి అణిగి మెనిగి జాగ్రత్తగా. గర్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నడిపించే సేవకుడికి లోబడరు, అది గుర్తుపెట్టుకో. గర్విష్ఠులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. గర్వం ఉన్నవాడు ఏమయ్యాడు? పరలోక రాజ్యంలో నుండి కింద పడిపోయాడు భూమి మీద. ఎవడు? లూసిఫర్. గర్వం ఉన్నవాడు పరలోక రాజ్యంలోనే ఉంచుకోలే దేవుడు, ఆడి కిందకి నెట్టేశాడు భూమి మీదకి. గర్వాన్ని విడిచిపెట్టిన వాళ్ళు భూమి మీద నుండి పరలోక రాజ్యం వెళ్ళిపోతున్నారు. దేవుని తర్వాత నెక్స్ట్ స్థానం ఎవరిదో తెలుసా? లూసిఫర్ది. అంత అధికారం ఇచ్చాడు దేవుడు తెలుసా. అంత గొప్పవాడు మామూలుడేం కాదు, కానీ దేవుడి కంటే గొప్పవాడేం కాదు. లూసిఫర్ శక్తి గలవాడు, యేసయ్య సర్వశక్తి గల దేవుడు. యేసయ్యను మించినోడేం కాదు, యేసయ్య కంటే తక్కువే. అంత శక్తినిచ్చి వాడిని అంత విలువైన స్థానంలో పెడితే వాడు గర్వించినందుకు భూమి మీద పడ్డాడు. అయితే గర్వముతో ఉన్నవాడు పరలోక రాజ్యంలో ఉంటానికి యోగ్యుడు కాదు, అందుకు నెట్టేశాడు. గర్వాన్ని విడిచిపెట్టి తగ్గించుకున్న వాళ్ళు భూమి మీద నుండి పరలోక రాజ్యానికి ఎత్తబడుతున్నారు. దేవునికి స్తోత్ర. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. గర్విష్ఠులు అస్సలు లోబడరు. వయసులో నాకంటే ఆయన సంవత్సరం చిన్నోడు. ఆయన 10వ తరగతిలో అన్ని సబ్జెక్టులు కూడా 35 రాలు ఆయనకి. నేను డిగ్రీ చదువుకున్నవాడిని. ఆయన దగ్గర 2 సంవత్సరాలు బ్రదర్గా చేశా. ఇంకా ఆలోచించు, నాకంటే చిన్నోడు అతను. ఒకరోజు ఒక మాట అంటే ఆయన కన్నీళ్ళు పెట్టుకుని అలాగే కుమిలి ఏడ్చుకున్నాను కోటంలో మౌనంగా. కానీ సేవలో 4 సంవత్సరాలు సీనియర్ అతను, భక్తి గలవాడే. దానికి నేను రోషంగా నిలబడి ఆయనతో పాటు సమానంగా సేవ చేశాను. ఆయనంత అభిషేకం పొందుకున్నాడు, బ్రదర్గా ఉన్నప్పుడు అదే అభిషేకాన్ని పొందుకున్నాను. ఆయనకంటే ఎక్కువ దేవుడు నన్ను కనపరిచాడు. 2 సంవత్సరాలు అణిగి మెనిగి ఉన్నా. నేను గోరంట సెంట్రల్ పాస్టర్గా చేసేటప్పుడు నా బ్రాంచ్లో ఆయన చీరాల్లో పాస్టర్, డోన్లో నామో ఆయన నా పై అధికారి, ఆయన పాస్టర్, ఆయన దగ్గర బ్రదర్. నేను ఏంటి పెట్టారు ఇట్లా అయిపోయాడు, బాగానే ఉన్నాను కదా అన్నాను. గురువుని మించి శిష్యుడు అయిపోయాడు అన్నాడు. అదేందన్నా బాగానే ఉన్నానంటే, ఇప్పుడు నువ్వు గోరంట్లో సెంట్రల్ పాస్టర్ బాబు, నీ బ్రాంచ్లో ఉన్నాను నేను చీరాల్లో బాబు, నీ కింద ఉన్నాను ఇప్పుడు నేను. అప్పుడు కూడా నేను ఏమన్నా చూసావు ఇట్టల్లా ఏమన్నా తెలుసా అన్న, అంత మీ ప్రార్థన మీ దయ అన్న. తగ్గించుకున్నాడు, ఎప్పుడు కూడా తగ్గించబడాడు, తగ్గించుకున్నాడు హెచ్చించబడతాడు. గర్వం ఎందుకు? దేని చూసుకుని గర్వం? మనలో ఏముందని? దేవుని కృపే. చదువుకున్నామా డిగ్రీ వరకు? దేవుని కృప. ఇది తెలివితేటలు ఉన్నాయా? దేవుని కృప. అభిషేకం ఉందా? దేవుని కృప. వరాలు ఉన్నాయా? పాటలు పాడగలం, రాయగలం, దేవుని కృప. ఇదంతా దేవుని కృపే కదా. నాదేముంది నేను హెచ్చించుకోవడానికి? అన్నీ ఉన్న ఇస్త్రాకు అణిగి మణిగి ఉండేది ఏమి లేనిది ఎగిరెగిరి పడిద్ది. అది ఏమి లేని వాళ్ళు ఓరెకి ఎగిరెగిరి పడుతుంటారు గర్వంతో. అన్నీ ఉన్నవాళ్ళు ఎప్పుడు తగ్గించుకునే ఉంటారు. మనం ఏ పాటి వాళ్ళు అంత దేవుని కృపే కదా. మనది ఏముంది చెప్పు హెచ్చించుకోవడానికి? నడిపించే దైవజనుడు దగ్గర నువ్వు తగ్గించుకోవాలి. దైవజనుడు నీకంటే అన్నిట్లో ఎక్కువే, అంతే. దైవజనుడి కంటే ఎవరు ఎక్కువ కాదు. తగ్గించుకో, అణిగిమెనిగుండు, లోబడి ఉండు, సహించుకో, భరించుకో. అప్పుడు దేవుడిని ఎక్కడ ఇచ్చిస్తాడు? దేవుని రాజ్యంలో కూడా ఉన్నతమైన స్థితిలోనే పెడతాడు. దేవునికి స్తోత్ర. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక మాట చదవండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితోని అపహాస్యం చేసినందున 22వ వచనం. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడునై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడు వగుదునని మీకాలతో అనిను. మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకయుండెను. మరణము వరకు సౌలు కుమార్తె అయిన మేకాలు పిల్లల్లో కనకుండా ఉండెను. ఏం చేశాడంటే దేవుడు గర్భాన్ని మూసేశాడు. ఎవరిని అపహాస్యం చేసింది? పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నప్పుడు చూసి ఎగతాళి హేళన చేసిందంట. పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నప్పుడు పైన ఉన్న బట్టలు తొలిగిపోయాయి. ఆయనకి నాట్యం ఆడుతున్నాడు, ఆయన తెలియదు. ఆత్మలో బాగా పరవశం అయిపోయాడు, తెలియదు. ఇప్పుడు డాన్సులు వేస్తున్నారే, దావీదు నాట్యం వేసాడంట, అందుకు నేను డాన్సులు వేస్తున్నారంట. వీళ్ళు ఎదవలు డాన్సులు వేసేవాడు. నాకు కూడా కొంత సలహాలు చెప్పారు. అన్న చిన్నపిల్లల చేత డాన్స్ లేపించిపోయావా, తాట తీస్తానని చెప్పా. వయసు వచ్చిన పిల్లలకు టైట్ బట్టలు వేసి
డాన్సులు వేపిస్తున్నారు. దరిద్రమైన పనులు వీళ్ళందరూ ఆత్మను పొందుకున్న వాళ్ళు ఆ డాన్సులు వేసేవాళ్ళు. ఓ ప్రాంతానికి వెళితే నాకు చెప్పారు, అన్న ఈరోజు కొంచెం పిల్లలు డాన్స్లో ఉన్నాయి, పెందలాడ ముగించున్నారు సెమీ క్రిస్మస్. నేను అన్నాను, డాన్స్ వేయడానికి ఏమన్నా సిల్కలూరుపేట నుంచి డిస్కో శాంతిని తీసుకొచ్చారా, లేకపోతే వినుకొండ కళ్యాణం వచ్చిందా అంటేను ఆ పాస్టర్ గారు అన్నాడు, వాళ్ళు జాలరు మా పిల్లల దెబ్బకన్నాడు, మా పిల్లలు అంత బాగా వేస్తారన్నాడు. అవునా, సరే పెందలాడ ముగిస్తారని చెప్పి ఆ రోజు గంట జీవితం అనుకున్న వాక్యం 2 గంటలు చెప్పే వాక్యం. ఈ పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చి డాన్సులు వేయకూడదు, అపవిత్రం పనులు జరగకూడదని యేసు నామములు ఇక ఆ రోజు 2 గంటల పైనే చెప్పే వాక్యం. సెమీ క్రిస్మస్ రోజు దెబ్బకి పిల్లలు నిద్రపోయారు, లేపుతుంటే లేవట్లా. వాళ్ళు సాతాను ఆత్మచేత నింపబడి వేసి డాన్సులు ఇయ్యి, అది కాదు. దావీదు దేవుని ఆత్మచేత నింపబడి డాన్స్ వేయలా, తెలియకుండా ఆయన పరవశమైపోయాడు ఆత్మలో. అది చూసిన తన భార్య మేకాలు లోకస్తురాలు, ఈవిడ ఆత్మను పొందుకున్న వ్యక్తి అయితే ఈవిడ అర్థం చేసుకునేది. ఆత్మను పొందుకున్న వ్యక్తి కదా లోకస్తురాలు. ఈ పనికిమాలింది చూసి ఆయన ఎగతాళి హేళన చేసి అపహాస్యం చేసి మాట్లాడిందంట. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? నీకు ఇంకా పిల్లలు పుట్టరని గర్భాన్ని మూసేశాడు అంతే. మా ఊర్లో కూడా ఇది అక్షరాల జరిగింది. అప్పుడు నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలి, మా అక్క పరిశుద్ధాత్మ పొందుకుంది. అప్పటికే పరిశుద్ధాత్మ పొందుకొని వచ్చి మా ఊర్లో కూటమి పెట్టుకున్నప్పుడు కూటమిలో మా అక్క ఆత్మలు ఆనందిస్తూ ఉంటే వాళ్ళకి ఎవరు పరిశుద్ధాత్మ గురించి తెలియదు అసలు వాళ్ళకి. మా అక్క ముందు లైన్లో కూర్చుంది, పరిశుద్ధాత్మ ఆత్మలు బాగా ఆనందిస్తూ ఉంటే ఒక అమ్మాయి ఉండి చూసి పక్కపక్క నవ్వి ఎగతాళి చేసింది. ఈ రోజుకి ఆ అమ్మాయికి పిల్లలు లేరు తెలుసా. ఆ అమ్మాయికి మా అక్కకి ఒకరోజు మ్యారేజ్ అయింది, ఇంచుమించు 30 సంవత్సరాలు అనుకుంటా పెళ్ళి. ఆ అమ్మాయికి ఇప్పటికీ పిల్లలు లేరు. పరిశుద్ధాత్మ గురించి ఎగతాళి చేసి మాట్లాడినందుకు బైబిల్లోనే కాదు క్లియర్గా సమాజంలో కూడా జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ పరిశుద్ధాత్మలు ఆనందిస్తున్న వ్యక్తిని నువ్వు ఎగతాళి చేస్తే నీ పరిస్థితి ఘోరంగా ఉండేది. జాగ్రత్త. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని ఆత్మ ఆనందిస్తున్న ఒక వ్యక్తి గురించి మాట్లాడినందుకు తన భార్యే కదా అనుకోలే దేవుడు, గర్భాన్ని మూసేశాడు అంతే. చచ్చిపోయిన పిల్లలు పుట్టలేదంట. దావీదు కూడా చేసి ఉంటాడు ప్రార్థన, అయ్యా నా భార్యని జ్ఞాపం చేసుకో అయ్యా, నా భార్యకి పిల్లలు నేను అడిగి ఉంటాడా? దావీదు అడిగడలేదా? అడిగిన దావీదు ప్రార్థన కూడా వినలేదు. దావీదు ఇంకేదని అడిగిస్తా, అమ్మ నీ భార్యనే కావచ్చు, నేను క్షమించను అంతే. అందుకని బైబిల్లో ఒక వాక్యం ఉంది క్రొత్త నిబంధనలో, ఏముంది? తండ్రిని దూషించమని నేను చెప్పను, యేసయ్యను దూషించినా క్షమాపణ ఉందంట. కానీ పరిశుద్ధాత్మ దూషించిన వారికి ఈ యుగమందు రాబో యుగమందు క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలు ఆనందిస్తున్న వారిని జగతాలు చేసావా దేవుడికి క్షమించడు. జాగ్రత్త. నువ్వు పొందుకోవడం చేతగా మౌనం కూర్చో, జగతాలు చేయకూడదు, పరిహాసం చేయకూడదు. అయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గర్భాన్ని మూసాడా? అక్కడ ఏమని రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు? దావీదు భార్య రాయించాడా? రాయించలా. అంటే దావీదుకు నువ్వు భార్యగా ఉండటానికి కానీ యోగ్యురాలు కాదు అని ఏం రాయించాడు? సౌలు కుమార్తె రాయించాడు. అబ్బా, పరిశుద్ధాత్మ దేవుడు చూడు ఏమి రాయించాడు వాక్యం. అసలు దావీదు భార్యను రాయించలా. ఒక పరిశుద్ధాత్మను పొందుకుని భక్తి గలవాడు దావీదు, భక్తి గలవాని భార్య ఈవిడ అని రాయించలా. దావీదు చేసుకున్నాడు కానీ దేవుడు చేసుకోమని చెప్పలా. భక్తి లేనిది, ఇలాంటి పనికి మానేది నీ భార్య ఉంటాను యోగ్యురాలు కాదు అని దావీదు భార్య అని రాయలా. సౌలు కుమార్తె రాశాడు. ఎందుకు? సౌలు కూడా ఆత్మను పోగొట్టుకొని విచ్చలవిడిగా తిరిగి సౌలు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడుగా, శత్రువు చేతులకు దొరికిపోయాడుగా. సౌలు పరిశుద్ధాత్మను పోగొట్టుకొని విచ్చలవిడిగా తిరిగి సేవకుల మాటకి లోబడక సేవకులను ఎదిరించి నరకానికి పోయాడు. ఈరోజు నీ పరిస్థితి ఆలోచించు. పరిశుద్ధాత్మ నడిపించబడే దైవజనుడికి ఎదురు మాట్లాడి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలవా? ఎటుకుండా వస్తావు పరలోక రాజ్యానికి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి దైవజనుడికి విరోధంగా మాట్లాడినటువంటి, విరోధంగా ప్రవర్తించిన సౌలు పరలోక రాజ్యానికి వెళ్ళాడా? వెళ్ళలేదే. పరిశుద్ధాత్మలు ఆనందిస్తున్నటువంటి వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడినందుకు, అపహాస్యం చేసినందుకు భార్య అయినా దావీదు ప్రార్థన దేవుడు ఎప్పుడు త్రోసివేయలేదు. దావీదు ప్రార్థన అన్నీ విన్నాడు కానీ దావీదు భార్య కోసం చేసిన ప్రార్థన వినలా దేవుడు. చూసావా? అయ్యా నా భార్యని జ్ఞాపం చేసుకొని గర్భం తెరువయ్యా అడిగుండా? అడిగాడు. కానీ దేవుడు వినలేదు ఆ ప్రార్థన. నీ భార్య గురించి చేయగా ప్రార్థన అన్నాడు. పరిశుద్ధాత్మ గురించి ఎగతాళి చేసి మాట్లాడింది నువ్వు ఆపు, ప్రార్థన చేయదు నీ భార్య గురించి అంతే. అసలు నీ భార్యగా ఉంటాను యోగ్యురాలు కదా ఆవిడ. సౌలు కుమార్తె అంటానే కరెక్టు. సౌలు దుర్మార్గుడే, సేవకులు ఎదిరించాడు, సేవకులు దూషించాడు, సేవకుడు అవమానపరిచాడు, సేవకుడు మాటకు లోబడలేదు, గర్విష్టి. అందుకని వాడు పోయాడు నరకానికి. ఆ సౌలు కుమార్తె సేమ్ తండ్రి యొక్క బుద్ధిలో వచ్చిన కూతురికి నీ భార్య అనిపించుకోవడం యోగ్యురాలు కాదు. అందుకని దావీదు భార్య అని రాయట్లేదు, సౌలు కుమార్తె.
దేవునికి స్తోత్ర. చెప్పలు గట్టిగా హల్లెలూయా. పరిహాస్యము చేస్తే, ఎగతాళి హేళన చేస్తే, అపహాస్యము చేస్తే ఎంత నష్టమో చూడండి. సంతోషంగా ఉన్నప్పుడు ఎగతాళి హేళన చేసి నవ్వు కొట్టుబడి సరదాగా ఉండిద్ది. తాట తీస్తాడు, ఆయన చూస్తున్నాడు. ఒక సేవకుడి గురించి నువ్వు చెడ్డగా మాట్లాడితే, సేవకుడి గురించి మాట్లాడిన దేవుని బిడ్డలు ఇజ్రాయెల్ని విడిచిపెట్టలా, శత్రువులకు అప్పగించాడంట. మోకరించండి, ప్రార్థన చేసుకుంది. ఉన్నతుడ నిత్య నివాసి, స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు కదా. ఈ రాత్రికాల సమయంలో ఆత్మస్వరూపికి మా మధ్యకి దిగి వచ్చి మీ దాసుడికి నన్ను మరుగుపరచి సంఘముతో బహుతేటగా సూటిగా హెచ్చరిస్తూ, సరిచేస్తూ, దేవా గద్దిస్తూ మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. బంధకములు మరి ఎక్కువగునట్లు అపహాస్యకులు కాకుడి అని మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. అపహాస్యము చేయటం వలన, ఎగతాళి హేళన చేయటం వలన, పరిహాస్యము చేయటం వలన, ఎక్కిరించటం వలన సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి, బంధకాలు ఇంకా ఎక్కువ అవుతాయని మాట్లాడారే నీకు స్తోత్రం. సంవత్సరం జీవితాన్ని మా ముందు నుంచి మాట్లాడుతూ వచ్చారు. సంవత్సరాన్ని పరిహాస్యం చేసినటువంటి 3,000 మంది రేపు అనే దినం ఇవ్వకుండానే, ఏ రోజైతే వాళ్ళు ఎగతాళి హేళన చేసి మాట్లాడారో ఆ రోజే 3,000 మంది చనిపోయారు. పరిహాస్యం చేయకూడదని దేవా మీరు నేర్పించినందుకు పాఠం, స్తోత్రం. తండ్రి, పరిహాస్యము భేదములు కలుగు చేయకూడదని, వీళ్ళే పరిహాసకులని, వీళ్ళు ప్రకృతి సంబంధులని, భక్తిహీనులని, దురాశపరులని, భేదములు కలుగు చేయకూడదని, భేదములు కలుగు చేసి దేవ సేవకులకు దూరం చేయకూడదు, సంఘానికి దూరం చేయకూడదు, మందిరానికి దూరం చేయకూడదని, భేదాభిప్రాయాలు కలుగు చేయకూడదని, వీళ్ళే పరిహాసకులని, ఇలాంటి వాళ్ళు శిక్ష తప్పించుకోరని గద్దిస్తూ మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే దేవా, ఇశ్రాయేలు జీవితాన్ని మా ముందు నుంచి మాట్లాడుతూ వచ్చారు. ఇశ్రాయేలు జీవితాలను బాగు చేయాలని, వాళ్ళని ఆశీర్వాదం యోగ్యులుగా మార్చాలని, మీ రాజ్యానికి దేవ యోగ్యులుగా మార్చాలని సేవకులు పంపిస్తూ వచ్చారు. మీ ప్రవక్తలు మీరు పంపిస్తూ వచ్చారు ప్రభువా. మీ ప్రవక్తల మాటకు లోబడక, విధేయత చూపించక, వాక్యానుసారంగా బ్రతకుండా, వాక్యాన్ని తిరస్కరిస్తూ, వాక్యానికి లోబడకుండా, వాక్యానికి భయపడకుండా, ఎదిరిస్తూ, నిందిస్తూ, అవమానపరుస్తూ, హింసిస్తూ వచ్చారని, నివారింపకానంత కోపము రగిలిందని, అందుకని శత్రువులకు వారిని అప్పగించాను అని మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. శత్రువులు వచ్చి వారిని ఘోరంగా హింసిస్తూ చంపేశారని, ఇలా పరిహాసము చేసేవాళ్ళు మరణానికి దగ్గర అవుతారని, మరణం వాళ్ళ మీద ఏలుబడి చేస్తుందని మాట్లాడినందుకు స్తోత్రం. దావీదు కూడా పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలు ఆనందిస్తున్నప్పుడు తన భార్య మీకాలు చూసి అపహాస్యమ చేసిందని, కనుకని గర్భం మోయబడిందని, తనకు పరలోక రాజ్యము కూడా మోయబడిందని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. పరిశుద్ధుడైన విధేయుడైనటువంటి దావీదు భార్యను రాయించక, అపవిత్రుడు, లోబడినటువంటి స్వభావం కలిగినటువంటి సౌలు కుమార్తె అని బైబిల్ మీరు రాయించి పెట్టారు ప్రభు. దావీదు ప్రార్థన చేసినా కానీ మేకాలకు విడుదల కలుగలేదు. పరిశుద్ధాత్మను ఎగతాళి హేళన చేస్తే, పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలు ఆనందిస్తున్న ఒక వ్యక్తిని ఎగతాళి హేళన చేసి మాట్లాడితే, అపహాసం చేసి మాట్లాడితే శిక్ష తప్పించుకోలేరని, పరలోక రాజ్యం కూడా వాళ్ళకి లేదని, క్షమాపణ లేదని దేవా మీరు మాట్లాడారు. స్తోత్రం. విత్తమైన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచు, వాక్యానుసరణ జీవితం అనుగ్రహించండి. పశ్చాత్తాప కన్నిటాత్మను కుమ్మరించండి, మనోనేత్రాలు వెలిగించండి, భయము భక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. ప్రభువా మీ రాజ్యాన్ని యోగ్యులుగా మార్చండి. ప్రతిబడిని ఆదరించి, ఓదార్చి, బలపరిచి, తృప్తిపరిచి సద తెచ్చండి. పశ్చాత్తాప కన్నిటాత్మను కుమ్మరించండి. కరెంటుని, మైకును, సౌండ్ సిస్టమ్, వాతావరణ సంస్థను మీ స్వాధుల్లో ఉంచుకోండి ప్రభు. సంఘాన్ని బాగా ఆదరించి, ఓదార్చి, బలపరిచి, తృప్తిపరిచి సద తీర్చి, ఆశీర్వాదం యోగ్యులుగా మలచి మార్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరున మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా వాక్యం తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటితో గుడికి ముగించబడింది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.